అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 46 విందాం. వర్షిని ఫోన్ పెట్టేసి రాగమాలిక వైపు చూసింది. ఆ అమ్మాయి మొహం ఎర్రగా కందిపోయింది. ఏమనుకోకండి మేడం, మా అమ్మకు భయం ఎక్కువ. ప్రతిదానికి కంగారు పడి 1,00,000 ప్రశ్నలు వేస్తుందంది. అమ్మ కదా, అలాగే భయపడతారు. పైగా నైట్ అంటే మరీ భయపడతారు. నేను అర్థం చేసుకోగలను. పైగా నీ ఫ్రెండ్స్ అంటే మంచి అభిప్రాయం ఉన్నట్టుంది, నవ్వుతోంది వర్షిని. ఆ మాటకి రాగమాలిక కూడా చిన్నగా నవ్వింది. ప్రసాద్, మీరు ఇక్కడే ఉండండి, నేను నా ఛాంబర్కి వెళ్తున్నాను. మేనేజర్ గారు వస్తే పంపించండి అంటూ రాగమాలికతో నువ్వు కూడా నాతోరా అంది. ఎందుకు మేడం, అర్థం కాక అడిగింది రాగ. ఏ చెప్తే గాని రావా అందామె. అలా ఏం కాదు మేడం అంటూ వర్షిని అనుసరించింది. వర్షిని ఛాంబర్కి వెళ్ళింది. తన సీట్లో కూర్చుంటూ రాగమాలికను ఉద్దేశించి కూర్చో అంది. పర్లేదు మేడం అంది రాగ. కూర్చోమని చెప్తున్నాను కదా గంభీరంగా అంది. దాంతో టక్కున కూర్చుంది రాగమాలిక. నువ్వెంతకాలం నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నావు అని అడిగింది. 6 months అయింది మేడం అంది రాగ. 6 months ఏనా ఆశ్చర్యంగా అంది. అవును మేడం. ఇంతకుముందు ఎక్కడైనా వర్క్ చేసావా? అవును మేడం, ఒక 1 year శ్రీధర్ అసోసియేట్ దగ్గర వర్క్ చేశాను. మరి అక్కడి నుంచి ఎందుకు వచ్చేసావు? చాలా కంపెనీలతో మాకు టైప్స్ ఉన్నాయి మేడం, ఆ వర్క్ చాలా ఉండేది, అందుకే లేట్ నైట్ ఉంచేసేవాళ్ళు. దాంతో నాకు ఇబ్బంది అయ్యేది. అమ్మొక్కతే ఉంటుంది, భయపడుతుందని మానేశాను. అప్పుడే పేపర్లో యాడ్ పడ్డంతో ఇక్కడ అప్లై చేశాను, జాబ్ వచ్చింది. ఇలా జరుగుతోందని నీకు ఎప్పటి నుంచి తెలుసు? ఒక 2 నెలల నుంచి అనుమానం వచ్చింది మేడం. దాంతో ఫైల్స్ చెక్ చేశాను. కొన్ని ఫైల్స్ మాకు అందుబాటులో ఉండవు కదా, సీక్రెట్గా ఉంటాయి మేడం. అకౌంటెంట్ని అడిగితే నీకివన్నీ ఎందుకు, నీ వర్క్ చేసుకో అన్నారు ఆయన. ఆ తర్వాత ఒక రోజు నా దగ్గరకు వచ్చి ఒక అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని నెంబర్ ఇచ్చారు. డీటెయిల్స్ అడిగాను మేడం, కానీ తనకి తెలియదని డైరెక్టర్ గారు చెప్పారు, అందుకే చేయమని చెప్పారు. కానీ నేనేమో అలా చెప్తే చేయనని అఫీషియల్ లెటర్ ఇవ్వమని ఖచ్చితంగా అడిగాను. దాంతో ఆయన ఏమనుకున్నారో వెళ్ళిపోయారు. మళ్ళీ నన్ను అడగలేదు. ఎవరితో చేయించారో తెలియదు. కానీ మొన్న ఒకసారి డౌట్తో వెరిఫై చేశాను మేడం. మన కంపెనీ మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం గమనించాను. అదే ఆయన్ని అడిగితే ఇదంతా మనకు అనవసరం, డైరెక్టర్ గారు చెప్పారు, అది చేయడమే మన పని అన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి తెలియకుండా, చైర్మన్ గారి ఆమోదం లేకుండా అలా కోట్లు అన్నోన్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? ఇది పెద్ద ఫ్రాడ్ తెలుసా అంటే, నీకెందుకమ్మా ఇవన్నీ, నిన్న మొన్న వచ్చావు, నీకు అవన్నీ తెలీదు, నీ పని నువ్వు చేసుకో, లేకపోతే ఉద్యోగం ఊడుతుందన్నారు. అప్పటికే నేను చైర్మన్ గారిని కాకపోయినా మిగతా డైరెక్టర్స్ని కలవడానికి ప్రయత్నించాను, కానీ కుదరలేదు. రణధీర్ సార్ అని ఉంటారు కదా మేడం, ఆయన కూడా కలవడానికి ట్రై చేశాను. కానీ ఆయన ఇక్కడ ఉండరని, వేరే ఊరిలో ఉంటారని, ఎప్పుడో తప్ప రారని తెలిసింది. ఇంకెవరికి ఇన్ఫామ్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదంది రాక. మరి నీకు అకౌంట్ నెంబర్ గుర్తుందా? మన ఫైల్స్లో ఉన్నాయా డీటెయిల్స్ అని అడిగింది వర్షిని. ఆ డీటెయిల్స్ ఏం లేవు మేడం. ఓ, మరి ఎలా తెలుసుకోవడం అని తనలో తాను అనుకున్నట్టుగా అనుకుంది వర్షిని. ఇలాంటి అవసరం వస్తుందని ఆ రోజు నేను ఆ నెంబర్ గుర్తుపెట్టుకుని నా మెయిల్కి పంపించుకున్నాను మేడం అంది రాగమాలిక. వెరీ గుడ్, అది నాకు పంపిస్తావా అంది వర్షిని. ఓకే మేడం, కానీ నా ఫోను అంది రాగ. పర్వాలేదు, నా ల్యాప్టాప్ నుంచి చేయి అంటూ తన ల్యాప్టాప్ ఆ ముందు పెట్టింది. వయసు చూస్తే చిన్నది, కానీ బుర్ర మాత్రం గట్టిదే. నన్ను నమ్మి అన్ని వివరాలు అడిగింది, కానీ తన జాగ్రత్తలో తనుంది. నా ఫోన్ ఇస్తే నేను ఎవరికైనా మెసేజ్ పంపిస్తాను అనుకుందో ఏమో. ఇన్ని తెలివితేటలురా బాబు అనుకుంది రాగమాలిక వర్షిని గురించి. రాగని చూసిన వర్షిని, ఏంటి ఆలోచిస్తున్నావు, మెయిల్ చేయి అంది. చేస్తున్నాను మేడం అంటూ తన మెయిల్ ఓపెన్ చేసి మీ మెయిల్ చెప్పండి మేడం అంది. వర్షిని చెప్పడంతో ఆమెకు సెండ్ చేసింది. ల్యాప్టాప్ తీసుకుని మెయిల్ చెక్ చేస్తూ, బాగానే తెలివితేటలున్నాయి నీకు, ప్రశంసగా అంది వర్షిని. ఎందుకలా అంటున్నారు మేడం రాగమాలిక అడిగింది. అకౌంట్ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోవాలని బాగానే తెలివి చూపించావు కదా అంది వర్షిని. కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అనిపిస్తుంది మేడం. ఫ్రాడ్ జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోకపోతే ఎలా అంది రాగ. సరే, మన అకౌంటెంట్ మీద మిగతా స్టాఫ్ మీద కూడా అభిప్రాయం ఏంటి? మంచివారే మేడం, కానీ ఊరికే ప్రతి చిన్నదానికి భయపడిపోతారు.
జగదీష్ గారంటే ఈయనకి మరీ భయం. ఆయన చెప్పిన దానికల్లా తలూపేస్తారు. స్టాఫ్దే ఉంది మేడం, ఆయన కింద పనిచేసేవాళ్ళు కాబట్టి ఈయన చెప్పింది ఫాలో అయిపోతారు. పైగా వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా మేడం. ఒక్కో గ్రూప్ ఒక్కో డిపార్ట్మెంట్కి సంబంధించి శాలరీస్, ఆ డిపార్ట్మెంట్కి అయ్యే ఖర్చులు వాటి బ్యాలెన్స్ షీట్లు చూస్తారు. కాబట్టి వీళ్ళకి ఇవన్నీ తెలియదు. ఆయన అసిస్టెంట్ని కాబట్టి ఆయన పనిలో సగం పైన నేనే చేస్తుంటాను కాబట్టి నాకు తెలిసిందంది రాగమాలిక. ఈ విషయం తండ్రికి చెప్పాలా లేదా అని ఆలోచించింది వర్షిణి. తర్వాత చెప్దాంలే, ముందు ఇదేంటో తేలని. అనవసరంగా డాడీని టెన్షన్ పెట్టడం ఎందుకు అనుకుంది వర్షిణి. మేడం, నేను వెళ్ళనా అని అడిగింది రాగమాలిక. ఏ, ఇక్కడ ఉండడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా అంది వర్షిణి. అలా అని కాదు మేడం, కంగారుగా అంది. అయితే ఇక్కడే కూర్చో, అక్కడందరూ జెంట్సే కదా, ఒక్కదానివి ఇబ్బంది పడతావని, పైగా నీతో మాట్లాడాలని తీసుకొచ్చాను. ఫీల్ ఫ్రీ, అది నా పర్సనల్ రూమ్, కావాలంటే వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో అంది వర్షిణి. పర్వాలేదు మేడం, ఇక్కడే కూర్చుంటాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ అబౌట్ మీ అంది రాగా. నా ఎంప్లాయీస్ బాగోగులు నేను చూసుకోవాలి కదా అంటూ నవ్వింది వర్షిణి. ఆ తర్వాత స్టెప్ ఏం తీసుకోవాలని ఆలోచిస్తోంది. నీ గురించి చెప్పు రాగమాలికని అడిగింది. నా గురించా? నా గురించి ఏముంటుంది మేడం ఆశ్చర్యంగా అంది. నీ స్టడీస్, మీ ఫ్యామిలీ వాళ్ళ గురించి చెప్పండి. నేను అకౌంటెన్సీ చేశాను మేడం, కొన్ని సర్టిఫికేట్ కోర్సులు కూడా చేశాను. మా ఫాదర్ మిలిటరీలో చనిపోయారు నాకు 10 years ఉన్నప్పుడు. మదర్ లెక్చరర్, నేను ఒక్కదాన్నే మేడం, నో సిబ్లింగ్స్ అంటూ తన వివరాలు చెప్పింది రాగా. ఓ, సింగిల్ చైల్డ్ కాబట్టే తన తల్లిలాగే ఆవిడకంత కంగారు అనుకుంటా. సింగిల్ చైల్డ్ కాబట్టి మీ మదర్కి నీ మీద కేరింగ్ ఎక్కువ అనుకుంటా అంది వర్షిణి. మామూలు కేరింగ్ కాదు మేడం, తన ప్రేమ భయాలతో నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వదు. ఇప్పుడు కాస్త నయం మేడం, మొన్నటి వరకు స్కూల్, కాలేజ్, ఇల్లు అంతే, బయటికి ఎక్కడికి వెళ్ళనిచ్చేది కాదు. అందుకే మా ఫ్రెండ్స్తో ఫోన్లు చేయించి టూర్స్కి, సినిమాలకి చెక్కేసేదాన్ని. ఒకసారి అలా చేసి దొరికిపోయాను. అప్పటి నుంచి నేను ఏం చెప్పినా అంత త్వరగా నమ్మదు. అలా దొంగ ఫోన్లు చేశారని మా ఫ్రెండ్స్ అంటే కాస్త కోపం నవ్వుతూ అంది రాగా. ఆ మాటకి వర్షిణి కూడా నవ్వింది. తల్లిలాగే అన్నమాట, కాకపోతే తనకు తండ్రి సపోర్ట్ ఉంది. మరో 15 గంటకి రఘురామ్ గారు సస్పెండ్ ఆర్డర్స్ పట్టుకుని ఛాంబర్కి వచ్చారు. వర్షిణి సైన్ పెట్టబోతుండగా హడావిడిగా కృష్ణ చైతన్య వచ్చారు. ఆయన చూస్తూనే రాగమాలికతో సహా మేనేజర్ కూడా విష్ చేశాడు. ఆయన కళ్ళతోనే తిరిగి విష్ చేస్తూ, ఏంట్రా అకౌంట్ డిపార్ట్మెంట్ని మొత్తం సస్పెండ్ చేస్తున్నావంట, ఏదో ఫ్రాడ్ జరిగిందంట అన్నారు ఆయన. ఎవరు చెప్పారు డాడీ ఆశ్చర్యంగా అడిగింది వర్షిణి. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా అన్నాడు కృష్ణ చైతన్య. రఘురామ్ గారు చెప్పుంటారనుకుంది. జరిగింది మొత్తం తండ్రి వివరించింది. జగదీష్ ఎక్కడా గంభీరంగా ప్రశ్నించాడు కృష్ణ చైతన్య. ట్రై చేశాను సార్, కలవలేదు. ఈరోజు అసలు ఆఫీసుకు కూడా రాలేదట అన్నాడు మేనేజర్ రఘురామ్. ఏం చేస్తారో నాకు తెలియదు, అరగంటలో జగదీష్ నా ముందు ఉండాలి గంభీరంగా పలికింది కృష్ణ చైతన్య స్వరం. డాడీ, మన కంపెనీలన్నింటిలోనూ ఒకసారి ఆడిటింగ్ చేయిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. మీరు లేని కొన్ని నెలలు ఏం జరిగిందో మనకి తెలియదు కదా. ఇప్పుడు ఇది బయటపడింది, అది కూడా నేను మీటింగ్ పెడితే రాగమాలికి చెప్పడం వల్ల. అలా మనకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో అంది వర్షిణి. మంచి నిర్ణయం బంగారం, అలాగే చేద్దామన్నారు ఆయన. డాడీ, ఈ విషయం ఎవరికీ తెలియకుండా హఠాత్తుగా జరగాలి. ఏదన్నా ఫ్రాడ్ జరిగినా ఎవరు తప్పించుకోకూడదు అంది తను. అలాగే, ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. కానీ ఇంతమందిని ఒకేసారి సస్పెండ్ చేయడం అంటే తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది, ఆలోచించు అన్నారు ఆయన. ఏం కాదు డాడీ, హైయర్ అఫీషియల్స్నే సస్పెండ్ చేసేది. సెకండ్ క్యాడర్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి వర్క్ తెలుసు, వాళ్ళు చేస్తారు, సరిపోతుంది. మిగతా విషయాలు నేను చూసుకుంటాను కదా. పోనీలేరా, మొదటిసారి కదా, వార్నింగ్తో వదిలే. వాళ్ళు కావాలని చేయలేదు కదా. ఆ జగదీష్ బెదిరిస్తే ఏం చేస్తారు, సమయానికి నేను కూడా లేను అన్నాడు కృష్ణ చైతన్య. డాడీ, ఎవరు పడితే వాళ్ళు బెదిరిస్తే లొంగిపోవడమేనా? బాధ్యత లేదా? కంపెనీకి ద్రోహం చేయకూడదని తెలీదా? మీరు అందుబాటులో లేకపోయినా మీ ఫోన్ నంబర్ ఉంటుంది, చేసి చెప్పచ్చు. లేదా కంపెనీలో ఇలా జరుగుతుందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. నీతి, నిజాయితీ, బాధ్యత ఉంటే చేస్తారు. కానీ మాకెందుకులే నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు డాడీ. ఎన్నో వేల కుటుంబాలు మన కంపెనీస్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఒక చిన్న తప్పుతో మన కంపెనీలు కొలాప్స్ అయితే
ఇన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడతాయని ఆలోచన లేదా? కోపంగా అంది వర్షిణి. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ అని ఏదో ఆయన చెప్పబోతుండగా, డాడీ మీరు నాకు బాధ్యతలు ఇచ్చారు, నా పని నన్ను చేయనివ్వండి సీరియస్గా అంది వర్షిణి. ఆ మాటకి కూతురు వైపు క్షణం పాటు చూశాడు ఆయన. కూతురు అన్నట్టుగా తనకు బాధ్యతలు ఇచ్చిన తరువాత తను కల్పించుకోకూడదు. అది కింద స్థాయి వరకు వెళ్తే తనకు గౌరవం ఉండదనుకుంటూ, సారీ బంగారం, ఇక నుంచి నేను కల్పించుకోను, నీ నిర్ణయాలకు అడ్డురాను, నీ ఇష్టం అన్నారు ఆయన. థ్యాంక్ యూ డాడీ, మొదటిసారి కాబట్టి మీ మాటను గౌరవించి అందరినీ కాదు, అకౌంటెంట్ను అతని అసిస్టెంట్ను సస్పెండ్ చేస్తాను. కానీ మిగతా వాళ్ళకి మాత్రం పనిష్మెంట్ తప్పదు. ఈ మంత్ హాఫ్ శాలరీనే పే చేస్తాను, మిగతాది ఏదైనా ఆశ్రమానికి డొనేట్ చేస్తాను. ఇంకోసారి ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉంటారందామె. సరే నీ ఇష్టం బంగారం అన్నాడు కృష్ణ చైతన్య. వర్షిణి అకౌంటెంట్తో పాటు ఇంకొక 6గురిని సస్పెండ్ చేసింది. రఘురాం గారిని పిలిచి వాళ్ళకి అందజేయమంది. ఆయన అవి తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. సస్పెండ్ అయిన వాళ్ళ ముఖాలు మాడిపోతే మిగతా వాళ్ళు మాత్రం అమ్మయ్య బ్రతికిపోయాం అనుకున్నారు. చైర్మన్ గారు చెప్పడంతో మేడం మిమ్మల్ని సస్పెండ్ చేయలేదు, మరోసారి రిపీట్ అయితే ఊరుకోరు అన్నాడు. ఇంకోసారి ఇలా చేయమన్నారు వాళ్ళు. అది మీ పనిలో చూపించి మేడం విశ్వాసం పొందండి అన్నారు రఘురాం. ఇచ్చేసాను మేడం అన్నారు రఘురాం తిరిగొచ్చి. వర్షిణి తలూపింది. ఇంతలో రాగమాలిక చేయి చాపింది రఘురాం వైపు చూస్తూ. ఏంటమ్మా అని ఆయన అయోమయంగా అడిగాడు. నా సస్పెండ్ ఆర్డర్ సార్ అంది రాగ. నాకు ఇచ్చిన దాంట్లో ఇవ్వలేదమ్మా అన్నారు ఆయన. ఆ మాటకి రాగమాలిక వర్షిణి వైపు చూసింది. వర్షిణి ఆమె వైపు క్షణం పాటు చూసి, సస్పెండ్ అవ్వాలని అంత తొందరగా ఉందా నీకు అంది వర్షిణి. అదేం లేదు మేడం కంగారుగా అందామె. సస్పెండ్ చేస్తే ఆ ఖాళీ టైంలో ఏం చేద్దామని అని అడిగింది. ఏం చేస్తాను మేడం, సస్పెండ్ అయ్యాను కాబట్టి అంత తొందరగా వేరే కంపెనీ నాకు జాబ్లోకి తీసుకోదు. మా అమ్మతో అక్షింతలు వేయించుకుంటూ పెండింగ్లో ఉన్న ఓటీటీ మూవీస్ చూస్తూ టైంపాస్ చేస్తానంది రాగ. ఆ మాట కృష్ణ చైతన్య నవ్వాడు. సారీ సార్ అంది అప్పుడే ఆయన ఉన్నాడని గుర్తొచ్చి. ఇట్స్ ఓకే అన్నట్టుగా చూశారు ఆయన. అంటే సస్పెండ్ అయ్యానని బాధపడవన్నమాట అందామె. బాధపడి ఏం ప్రయోజనం మేడం, వచ్చిన అవకాశాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడమే అంది రాగ. గుడ్, నీ పాజిటివ్ అప్రోచ్ నాకు నచ్చింది. బట్ నువ్వంత హ్యాపీగా మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేయడం నాకు నచ్చలేదు. అందుకే నీకు పనిష్మెంట్ ఇద్దామని నిర్ణయించుకున్నానంది వర్షిణి. పనిష్మెంటా? సస్పెండ్ చేశారుగా, ఇంకా ఏంటి అన్నట్టు కాస్త ఆందోళనగా చూసింది రాగ. అవును, నేను సస్పెండ్ చేయడం లేదు, ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తావన్నమాట. నేను సస్పెండ్ చేస్తే శిక్షలా ఫీల్ అవడం లేదు కదా అంది వర్షిణి. దాంతో రాగమాలిక మొహం వెలిగిపోయింది. తను సస్పెండ్ చేయడం లేదు, తన్ని కాస్త ఏడిపించాలని అలా అన్నారని రాగకు అర్థమైంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోషంగా అందామె. నిన్ను సస్పెండ్ చేయలేదని సంతోషించుకు, ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేస్తే ఊస్టింగే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కృష్ణ చైతన్య కూతురు తెలివితేటలకు నవ్వుకున్నాడు. రాగమాలిక నిజాయితీ, తెలివితేటలు, పాజిటివ్నెస్ కూతురికి నచ్చాయని ఆ అమ్మాయిని ఉపయోగించుకోవాలని అనుకుంటుందని అర్థమైంది. లేదు మేడం, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను, మీరిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నేనేంటో నిరూపించుకుంటానంది. అది చూస్తాను. కంపెనీ ఆడిటింగ్ టీంలో నువ్వు ఉంటున్నావు, నీ సమర్థత నిజాయితీని నేను చూస్తానంది వర్షిణి. తనను నమ్మి అంత పెద్ద బాధ్యత పెట్టినందుకు రాగమాలిక సంతోషం పట్టలేకపోయింది. ఎలా మీకు థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు మేడం, నా మీద మీరుంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయను ఉద్వేగంగా అంటూ. చిన్న సజెషన్ మేడం అంది రాగ. చెప్పు అంది వర్షిణి. మన కంపెనీ వాళ్ళు ఎడిటింగ్ చేసే బదులు బయట వాళ్ళకి ఇస్తే బెటర్. మన వాళ్ళైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళని తప్పించడం లేదా ముందే హెచ్చరించడం చేస్తారు. బయట వాళ్ళైతే తెలియదు కదా మేడం అంది రాగ. అది విన్న వర్షిణి, డాడీ ఏమంటారు, రాగ చెప్పింది నాకు కరెక్ట్ అనిపిస్తోంది, ఇంత జరిగాక నాకు మన వాళ్ళని నమ్మాలనిపించడం లేదు అంది వర్షిణి. తప్పు బంగారం, ఎవరో ఒకరు చేశారని అందరినీ అలా అనకూడదు. మన దగ్గర ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నారు, ఎప్పుడు ఇలా జరగలేదు. ఇది నా పొరపాటే, నేనే కాస్త చూసుకోవాల్సింది. మనం బయట వాళ్ళతో చేయిస్తే వాళ్ళు తమ నిజాయితీని శంకిస్తున్నారని ఫీల్ అవుతారు, చేసే పని మీద ఇంట్రెస్ట్ పోతుంది. అందుకని వాళ్ళతోనే చేయిద్దాం.
కంపెనీలో ఇంత ఫ్రాడ్ జరిగినా కనిపెట్టలేదంటే ఎంత బాగా పనిచేస్తున్నారో అర్థమవుతోంది, కోపంగా అంది వర్షిణి. బంగారం, ఇయర్లీ ఒకసారి ఆడిటింగ్ జరుగుతుంది. ఇంకా టైం రాలేదు. ఫైనాన్షియల్ ఇయర్లో ఆడిటింగ్ జరుగుతుంది. మనకున్న కంపెనీస్ అన్నీ చేసేసరికి టైం పడుతుంది. వాళ్ళను అనడానికి లేదు. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే బయట టీంతో పాటు మన వాళ్లను కలిసి ఆడిటింగ్ చేయమని చెప్దాం. అప్పుడు అన్ని కంపెనీస్ ఒకేసారి చేయొచ్చు, ఎవరికి ఇబ్బంది ఉండదన్నారు కృష్ణ చైతన్య. డాడీ, అసలు మీరు బిజినెస్ మ్యానేనా? సీరియస్గా అడిగింది. అదేంట్రా అలా అనేసావు అన్నారు ఆయన. లేకపోతే ఏంటి డాడీ, ఎవరో ఫీల్ అవుతారని మనకు నష్టం కలిగే పనులు చేయడం ఏంటి? మీరు నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ ఎలా అయ్యారో నాకు అసలు అర్థం కావడం లేదు. బిజినెస్లో ఎమోషన్స్ కలపొద్దు డాడీ, అది మనల్ని వీక్ చేస్తుందంది వర్షిణి. బిజినెస్ అంటే ఏమనుకుంటున్నావు బంగారం అని అడిగారు ఆయన. వర్షిణి ఏదో చెప్పబోతుంటే ఆగమన్నట్టుగా సైగ చేస్తూ, లాభ నష్టాలు బేరీస్ వేసుకుంటూ ఒకరిని తొక్కేసి పైకి రావడమే బిజినెస్ కాదు. బిజినెస్ అంటే అన్ని ఎమోషన్స్ కలగలిపి ఉంటాయి. మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ బాగోగులతో పాటు వాళ్ళ ఆత్మాభిమానం కాపాడడం మన ధర్మం. నా వరకు బిజినెస్ అంటే నీతి నిజాయితీతో పాటు మంచి మానవత్వం కలగలిపి చుట్టూ ఉన్న వాళ్లతో మంచి సంబంధాలు నెలకొల్పడమే కాక మన వంతుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడ్డాం, గంభీరంగా అన్నారు కృష్ణ చైతన్య. మీరన్నది కరెక్టే డాడీ, కాదనడం లేదు. కానీ తప్పు చేసిన వాడిని వదిలేయమంటారా అని అడిగింది. అనను, పనిష్ చేయాల్సిందే. కానీ ఆ తప్పు చేయడానికి కారణాలు కూడా చూడాలి. అప్పుడే కరెక్ట్గా నిర్ణయం తీసుకోగలమన్నాడు. సరే డాడీ, మీ ఇష్టం. మీకు నా నిర్ణయాల మీద నమ్మకం లేనప్పుడు నేను ఈ సీట్లో ఉండడం కరెక్ట్ కాదు. రఘురామ్ గారు, ఆ సస్పెండ్ ఆర్డర్స్ వెనక్కి తీసుకురండి, గంభీరంగా అంది వర్షిణి. ఆ మాటకి కృష్ణ చైతన్యతో పాటు మిగతా ఇద్దరూ కూడా షాక్ అయ్యారు. ఏంటి బంగారం, నీ నిర్ణయం తప్పని నేనెప్పుడన్నాను? కాకపోతే అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమంటున్నాను అంతే. ఇక నుంచి నువ్వు తీసుకునే ఏ నిర్ణయానికి అడ్డురాను. నువ్వు తొందరపడి ఇలాంటి డెసిషన్ తీసుకోకు, కంగారు పడ్డాడాయన. డాడీ, నేను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఊరికే అందరినీ సస్పెండ్ చేయలేదు. తప్పును చూసి చూడనట్టుగా వదిలేస్తే అదే అలవాటు అవుతుంది. మంచి చెడు మానవత్వం అన్నీ ఉన్నాయి నాకు. ఎవరెలాంటి వారో నేను కనిపెట్టగలను డాడీ. అందుకే రాగను సస్పెండ్ చేయలేదు. అది మీరు గుర్తించలేదా? చైర్మన్గా మీ ఆర్డర్స్ పాటిస్తాను. కానీ నా వర్క్లో పదే పదే వేలు పెడితే మాత్రం నేను సరైన నిర్ణయాలు తీసుకోలేను డాడీ. అలాంటప్పుడు నేను ఈ సీట్లో ఉండడం అనవసరం. ఎవరిని కూర్చోబెట్టినా మీ ఆర్డర్స్ పాటిస్తారు అంది వర్షిణి. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.